నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. వాస్తు శాస్త్రంలో మారేడు మొక్క అంటే బిల్వ మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శివునికి ప్రీతికరమైన ఈ మొక్కని ఇంట్లో నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు ఈ మొక్కకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం. వాస్తు ప్రకారం మాత్రమే కాదు, జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా మారేడు మొక్కను ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిదట. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని, ఐశ్వర్యానికి లోటు ఉండదని, శుభ ఫలితాలు ఇస్తుందని నమ్మకం. మారేడు మొక్కను వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్కని ఒక్కొక్క దిక్కులో పెంచితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. తూర్పు దిక్కున పెంచితే సమస్త సౌఖ్యాలు, ఉత్తర దిక్కులో పెంచితే అఖండ ధనలాభం, ఈశాన్యం దిక్కులో పెంచితే లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే మొక్కను పెంచడానికి సూర్యరశ్మి, వెంటిలేషన్కు ప్రాధాన్యత తప్పనిసరి ఉంటుంది. మారేడు మొక్క ఇంటికి శ్రేయస్సును తీసుకుని రావడానికి, సానుకూలతను ఆకర్షించడానికి సోమవారం, ప్రదోషం లేదా మహాశివరాత్రి లేదా శివునికి సంబంధించిన ఏదైనా శుభదినాన ఇంటి ఆవరణలో నాటండి. ఇలా చేస్తే ఆ ఇంట్లో పేదరికం తొలగి సంపదకు లోటు లేకుండా ఉంటుందని నమ్మకం. అయితే మారేడు మొక్కని ఇంటికి దగ్గరగా లేదంటే ప్రధాన ద్వారానికి దగ్గరగా పెంచుకోకూడదు. అంతేకాదు, సోమవారం, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య తిథులలో ఈ మొక్కని నాటవద్దని కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. ఏదేమైనా సరే మారేడు మొక్క అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ శివుడు. ఆ శివుడి అనుగ్రహం పొందాలంటే మారేడు మొక్కని ఇంటిలో నాటడం ఎంతో ఉత్తమం అని సూచిస్తున్నారు. కానీ నాటేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోమని మాత్రం చెబుతున్నారు. మరి మీ ఇంట్లో కూడా మారేడు మొక్క ఉందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.